రైతుకి పంట ఎంత ముఖ్యమో పాడి కూడా అంతే ముఖ్యం. ఆ ఉద్దేశంతోనే అసలు మనం ఇక్కడ ఆవుల్ని పెంచుతాం. మన ఆవులలో కూడా అన్ని దేశీ జాతి ఆవులు ఇక్కడ భారతదేశంలో కనుమరుగైపోతున్న అన్ని రకాల బ్రీడ్స్ని తీసుకొచ్చి పెంచి మన వ్యవసాయ క్షేత్రంలో ఎలా మనం ఉపయోగించుకుంటామని చూపించడానికి ఒక మోడల్ డైరీ యూనిట్గా పెట్టాము. ఈరోజు మా ఈ యూనిట్ ఈ డైరీ ఈ ఆవు ఈ క్షేత్రాన్ని చూపించడంలో ఉద్దేశం ఏంటంటే మా ఆవులు రైతులు కానీ ఎవరు కానీ ఆవుల్ని పాల ఉత్పత్తి కేంద్రాలుగా మాత్రమే భావించద్దు. దీనికి వేరే లాభాలు చాలా ఉన్నాయి. ఆవులు పెంచడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అంతేగాని దీన్ని ఒక పాలు ఉత్పత్తి కేంద్రం లాగా మాత్రం భావించద్దు. ఫస్ట్ థింగ్, మనకి ఆర్గానిక్ ఫార్మింగ్లో ఈ ఆవులు ఇవి చాలా ప్రేమగా ఉండే ఆవులు. మన దేశీయ ఆవులకి మీకు ఈజీ గుర్తుపెట్టేది ఏంటంటే ఇవి ఇక్కడ లోకల్ కండిషన్స్కి బాగా అడ్జస్ట్ అవుతుంది. రైతులకి పెంచడంలో భారం కాదు, తనకి చాలా విధాలుగా లాభం చేస్తుంది. తర్వాత ఇవి చాలా ప్రేమతోటి ఉంటుంది. మన జీవితంలో ఒక భాగస్వామిలాగా భాగంగా మన కుటుంబంలో ఒక వ్యక్తిలాగా మనకి ఉపయోగపడుతూ మనతోటి కలిసి చాలా ప్రేమగా బాగా ఉంటుంది. మేము ఇక్కడ ఈ ఆవులతోటి మేము మొత్తం ఫ్రీ గ్రేజింగ్ వదిలిపెట్టేస్తాం పొద్దున్నుంచి సాయంత్రం వరకు. సాయంత్రం మాత్రం కొంచెం గడ్డి వేసి నీళ్లు పెట్టి కట్టేస్తాము. రాత్రులు మాత్రం కడతాము. ఒక్కోసారి రాత్రులు వేడిగా ఉన్నప్పుడు బయటనే వదిలేస్తాము. ఏవి బంధించి పెంచాము ఇక్కడ. తర్వాత ఇచ్చే పాలను కూడా దూడలకే వదిలిపెడతాం. మేము పాలు తీసుకోం. దూడలు తాగంగా మిగిలిన పాలుని తీసుకుని ఆ పాలుతోటి మజ్జిగ చేసుకుని పులిసిన మజ్జిగ పసుపు వీటిని ఆర్గానిక్ ఫార్మింగ్లో పిచికారీ చేయడానికి అంతా ఉపయోగించుకుంటాము. ప్లస్ ఆవు పాలుతోటి కొంచెం నెయ్యి చేసి మన ఆర్గానిక్ ప్రోడక్ట్స్లో ఆర్గానిక్ వ్యవసాయం ఉత్పత్తికి ఉపయోగించుకుంటాం.